హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వాటర్ ఐడిలో కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి. లైక్ డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ ఆర్ ఎనీ రిలేటివ్స్ నేమ్. సో దీనికోసం మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎన్విఎస్పి అని టైప్ చేయండి. ఎన్విఎస్పి అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్లో మనకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. www.nvsp.in నేషనల్ వాటర్ సర్వీస్ పోర్టల్ అనేది. సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది రీసెంట్గా నేషనల్ వాటర్ సర్వీస్ పోర్టల్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ 5 seconds తర్వాత ఇది ఆటోమేటిక్గా వేరొక వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. చేసే టాపిక్ సో వాటర్ ఐడిలో కరెక్షన్స్ చేయడం కాబట్టి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫామ్ 8 అనేది అయితే మీకు కనిపించడం జరుగుతుంది. సో ఫామ్ 8 అనేది దేనికోసం యూస్ చేస్తామంటే మనం షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్సీ. సో అంటే మనం ఇప్పుడు మన వాటర్ ఐడిని ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి షిఫ్ట్ అనుకునేటప్పుడు అదేవిధంగా మన వాటర్ ఐడిలో ఎటువంటి కరెక్షన్స్ అయినా చేసేటప్పుడు మనం ఈ ఫామ్ 8 అనేది అయితే ఉపయోగించుకోవాలి. సో దీనికోసం మనం ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక లాగిన్ పేజ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికోసం మన యొక్క మొబైల్ నెంబర్, మన యొక్క పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇప్పటివరకు అకౌంట్ అనేది లేకపోతే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. సో దీనికోసం మళ్ళీ మనం చేయవలసింది ఏంటంటే సో మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత మన రిజిస్టర్ అయితే అయిపోతాం. సో ఆల్రెడీ నేనైతే రిజిస్టర్ అయ్యాను. ఇక్కడ నా లాగిన్ డీటెయిల్స్తో నేను ఇక్కడ లాగిన్ అయితే అవుతున్నాను, నా మొబైల్ నెంబర్ అండ్ నా పాస్వర్డ్తో. ఇక్కడ మనం క్యాప్చా అయితే టైప్ చేయండి. సో ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అనే దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో మన ఈ పోర్టల్లోకి అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసిన ఫామ్ 8 పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఫామ్ 8 పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫామ్ 8 పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అండ్ అదర్ ఎలక్టర్. సెల్ఫ్ అంటే మన వాటర్ ఐడిలో మనం ఏదైనా చేంజ్ చేసుకుంటే ఇక్కడ సెల్ఫ్ అనేది క్లిక్ చేయండి. సో అదర్ ఎలక్టర్, వేరే వాళ్ళ యొక్క వాటర్ ఐడి యొక్క డీటెయిల్స్ని మనం చేంజ్ చేస్తుంటే సో అదర్ ఎలక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను వేరే వాళ్ళ యొక్క వాటర్ ఐడి డీటెయిల్స్ని నేను కరెక్షన్ చేస్తున్నాను కాబట్టి సో నేనైతే అదర్ ఎలక్టర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఎపిక్ నెంబర్, మన వాటర్ ఐడి యొక్క నెంబర్ని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మన యొక్క డీటెయిల్స్, సో మన యొక్క కాన్సిస్టెన్సీ, దాని యొక్క పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది సర్నేమ్తో సహా. ఇప్పుడు మనం ఓకే చేసుకున్న తర్వాత అవన్నీ కూడా మనం వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫర్, అంటే ఇప్పుడు మన ఈ అప్లికేషన్ అనేది దేనికోసం మనం అనేది ఫిల్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు నేను కరెక్షన్స్ అయితే చేస్తున్నాను కాబట్టి కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్ అనే దానిపైన నేనైతే క్లిక్ చేయడం జరిగింది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అనేది క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫామ్ 8 అనేది అయితే కనిపించడం జరుగుతుంది. ఈ ఫామ్ 8లో మనకి ఇక్కడ 5 sections అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే మీకు ఇక్కడ ABCDE అనే ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ 5 యొక్క పార్ట్స్ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అనే ఆప్షన్లో సెలెక్ట్ స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్సిస్టెన్సీ. సో ఇవి ఆల్రెడీ మనకి ఇక్కడ సెలెక్ట్ అయితే చేయబడి ఉంది. సో మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిక్ట్ విశాఖపట్నం. సో కాన్సిస్టెన్సీని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ బీకి అయితే రావడం జరిగింది. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ యొక్క నేము అండ్ వారి యొక్క వాటర్ ఐడి అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మన ఆధార్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను దీనికోసం ఆధార్ అనే దానిపైన క్లిక్ చేశాను. సో ఇక్కడ ఆధార్ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్, మన యొక్క మొబైల్ నెంబర్ ఉంటే సెల్ఫ్ని క్లిక్ చేయండి, లేదంటే మన ఫాదర్, మదర్, బ్రదర్ యొక్క ఎవరైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ పక్కన ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను సెల్ఫ్ మొబైల్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి కూడా మనకు ఆప్షనల్. మీకు మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఉంటే మీరు
క్లిక్ చేసి సెల్ఫ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేయట్లేదు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఇప్పుడు సి అనే పార్ట్కి మనం వచ్చాం. సో సి అనే పార్ట్లో ఏంటంటే మనకి ఇప్పుడు అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రల్ రోల్. సో ఇప్పుడు మనం ఏవైతే చేంజెస్ చేద్దాం అనుకుంటున్నామో వాటన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ఏ టైం మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసినట్లయితే సో అట్ ఏ టైం సింగిలే కాకుండా మనం ఎన్ని చేంజెస్ చేద్దాం అనుకున్నా అట్ ఏ టైం మనం అయితే చేంజ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ రిలేషన్ టైప్ అండ్ రిలేటివ్స్ నేమ్ అనే రెండింటిని కూడా నేను కరెక్షన్ చేద్దాం అనుకున్నాను. సో దానికోసం ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన వెంటనే కింద మనకి చూడండి టైప్ ఆఫ్ రిలేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఫాదర్ అనే ఆప్షన్ ఉంది. సో నేను దీన్ని హస్బెండ్కి చేంజ్ చేస్తున్నాను. సో రిలేటివ్స్ నేమ్ వారి యొక్క నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం నేమ్ అనేది ఎంటర్ చేసినట్లయితే కింద వెంటనే తెలుగులో కూడా మనకు రావడం జరుగుతుంది. మన పేరును ఒకసారి మనం వెరిఫై చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మన యొక్క సర్నేమ్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్నేమ్ కూడా మనం ఎంటర్ చేసిన ఇక్కడ తెలుగులో అయితే ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూడండి మనకు తెలుగు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూ హ్యావ్ ఫిల్డ్ అని చెప్పేసి మన అప్లికెంట్ నేమ్ అని చెప్పేసి వచ్చి ఈ విధంగా మీకు మీ ఓటర్ ఐడి కార్డ్ మీద ప్రింట్ అయ్యి వస్తుంది. మీకు ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది. సో ఎస్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుందండి. సో ప్రూఫ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ రిలేషన్ టైప్ అంటే మనకి రిలేషన్ టైప్కి సంబంధించింది ఏదైనా. సో ఇప్పుడు మనం అయితే ఫాదర్ని తీసి హస్బెండ్ అనేది పెడదాం అనుకుంటున్నాం కాబట్టి సో దాని ప్రూఫ్ ఏదైనా ఉంటే మనం ఇక్కడైతే పెట్టచ్చు. లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లేదంటే మన ఆధార్ కార్డ్ మీద కేర్ ఆఫ్ అనేది వస్తుంది కదా. సో దాంతో అయినా సరే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటున్నాను. సో ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ ఫైల్ యొక్క సైజ్ అనేది 2 MBకి తక్కువలోనే ఉండాలి. అది కూడా జేపీజీ ఫార్మాట్ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్ అయితేనే మనం ఇక్కడ ముందుగా మనం అడ్జస్ట్ చేసుకునే సైట్స్ అయితే ఉండాలి. సో నేనైతే ముందుగానే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఇది అప్లోడ్ అయిందండి. సో అప్లోడ్ అవ్వగల మనకి ఇక్కడ ఆ ఫైల్ యొక్క నేమ్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో .jpg అని. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ రిలేషన్ నేమ్. సో నేమ్ ఎవరిదైతే ఆ రిలేషన్ నేమ్ మనం ఇక్కడ ఎంటర్ చేసాం కదండి. సో ఈ రిలేషన్ నేమ్కి సంబంధించిన వారి యొక్క ఆధార్ కార్డ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ అనేది కాదు, పాన్ కార్డ్ ఆర్ లైసెన్స్ ఏదైనా సరే మనం ప్రూఫ్ కోసం మనం అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. సో నేను ఈ యొక్క ఆధార్ కార్డ్ కూడా ఆల్రెడీ నేనైతే అడ్జస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఇది కూడా అప్లోడ్ అయింది. సో అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్లేస్ అయితే మనం ఎంటర్ చేయడానికి ఇక్కడ ప్లేస్ అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది. ప్లేస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు ఫైనల్ సబ్మిషన్ దగ్గరికి అయితే వచ్చాం. సబ్మిషన్ చేసే ముందు మనకి ఏంటంటే ఇక్కడ క్యాప్షన్ అనేది అయితే అడుగుతుంది. సో క్యాప్షన్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్యాప్షన్ అయితే ఎంటర్ చేసాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ క్యాప్షన్ అయితే సరిగ్గా ఎంటర్ చేయలేదు అనుకుంటాను. సో మళ్ళీ ఎంటర్ చేసి చూద్దాం. సో ప్రీవ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే సో మనకి ఫామ్ అనేది మనకి ఇక్కడైతే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆధార్ నెంబర్ కూడా మనకి ఇక్కడ చూడండి వెరిఫికేషన్ చేసుకోవాలి మనం. సో నేను డాక్యుమెంట్ని సో ఇప్పుడు నేను ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేసినప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని చెప్పేసి మనకి ఇక్కడ పుష్ మెసేజ్ అయితే చూపించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేనైతే సో అంతా వెరిఫికేషన్ చేసుకున్నాను. సో వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నేను ఎస్ అయితే క్లిక్ చేయడం జరిగింది. సో ఎస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యాప్సా ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. సో అయితే మనకి ఇక్కడ సో మళ్ళీ మనం సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి చూద్దాం. తర్వాత మనకి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ స్టేటస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పి మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇదైతే మనం సైట్ తీసుకుని అంటే ఒక దగ్గర మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనం మనం ఎడిట్ చేసిన యొక్క డీటెయిల్స్ యొక్క స్టేటస్ ఏంటని తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది అయితే మనకి ఉపయోగపడుతుంది. సో దానికోసం మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ మనం డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంది కదా. సో దీని మీద డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనే దానిపైన క్లిక్ చేసి మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మన అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ ఇదైతే డౌన్లోడ్ అయింది. సో ఇక్కడైతే నేను డౌన్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడైతే ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం చేసిన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది. సో తీసుకున్నట్లయితే సో మన మొబైల్ ఫోన్ ఆ ల్యాప్టాప్లో ఒక 15 minutes మనం టైం స్పెండ్ చేసినట్లయితే ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి శ్రమ లేకుండా మన కరెక్షన్స్ని అయితే మనమే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.